మాట్లాడో బెదిరించో తీసుకొచ్చిన వాళ్ళు కాదు. హృదయపూర్వకంగా తమను తామంటే అర్థం ఏంటమ్మా? మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో నేను నా ప్రభువుకి చేస్తున్నాను. ఈ గిన్నెలు కడుగుతాం కదా, ద్రాక్షారసం గిన్నెలు, ఇది ఎవరు తాగిన గిన్నె అనుకోవాలి? యేసు ప్రభు తాగిన గిన్నె నేను కడుగుతున్నాను. యేసు ప్రభు భోంచేసిన ప్లేటు నేను కడుగుతున్నాను. యేసు ప్రభు నడిచిన గచ్చుని నేను తుడుస్తున్నాను. యేసు ప్రభు కూర్చున్న కుర్చీని నేను క్లీన్ చేస్తున్నాను. యేసు ప్రభు వస్తారో ఆయన కోసం చేస్తున్నాను అనుకోవాలండి. వీళ్ళ కోసం నేను చెయ్యాలా అనుకున్నాం అనుకోండి, ఏంటి మనం ఎవరిని చూస్తున్నాం? మనుషుల్లే చూస్తున్నాం. ఎవరిని చూడలేదు? ప్రభువుని చూడలేదు. స్తెఫను ఇంటి వారు చేస్తున్నారంటే వాళ్ళు ఎవరిని చూసుంటారు? ప్రభువును చూశారు. ముందు ప్రభువుకి అప్పగించుకున్నారు, తర్వాత సంఘానికి అప్పగించుకున్నారు. మనం ఇంకా ప్రభువుకి అప్పగించుకోలేదు కాబట్టి సంఘానికి ఇంకా మనం అప్పగించుకోలేదు.